వైసీపీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ. 2024 ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా నిలబడుతున్న సత్యనారాయణ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గం ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందంటున్న ఎంవివి సత్యనారాయణతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రణరంగం సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నటువంటి ఎంవివి సత్యనారాయణ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఆయన ఈసారి ఈ 2024 ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేసుకుంటున్నారు. రోజు కూడా పాదయాత్రలు చేస్తూ ప్రతి ఒక్క ఓటర్ని కూడా స్వయంగా వెళ్ళి కలుస్తూ ఈ 2024లో తనను గెలిపించాలని కోరుతున్నారు. మరి ఈ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఆయన ఇప్పుడు ఈ గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. మీరు ఒక ఎంపీగా 2019లో గెలిచి ఒక రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఈ 2024లో ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? నాకు ఒరిజినల్గా 2019లో గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు 18లో విశాఖపట్నం ఎంపీగా నన్ను పోటీ చేయమని ఆ రోజు నాకు చెప్పడం, ఆ రోజు నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది. తర్వాత ఈ 5 సంవత్సరాల నుంచి కూడా నేను విశాఖపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా నేను పనిచేశాను. గత 6 నెలల క్రితం నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ నన్ను ఈ తూర్పు నియోజకవర్గం నుంచి నన్ను పోటీ చేయమని ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా కొంచెం ఒక స్ట్రాంగ్ లీడర్ ఇక్కడ అవసరం. ఇక్కడ ఎందుకంటే 3 సార్లు నుంచి మన పార్టీ ఓడిపోతుంది కాబట్టి. గతంలో ఈ నియోజకవర్గం నుంచి దాదాపు వరుసగా 3 సార్లు గెలిచినటువంటి టీడీపీ అభ్యర్థి ఉన్నారు. అంటే మీరు ఈ నియోజకవర్గానికి కొత్తగా వస్తున్నట్టు పరిస్థితి, అంటే ఆయన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఇప్పటి వరకు ఇక్కడ ఎందుకు పార్టీ గెలవలేకపోతుంది? అంటే ఒరిజినల్గా నేను గత 3 సార్ల నుంచి ఓడిపోయిన మాట 2009, 2014, 2019లో ఓడిపోయిన మాట వాస్తవం. అందుకనే నన్ను జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొచ్చారు. ఎందుకంటే నేను 7 నియోజకవర్గాలకు పనిచేసి ఎంపీగా పనిచేసిన వ్యక్తిని నేను. అంతేకాకుండా ఒక బిజినెస్లో ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తిని, అదేవిధంగా ఆర్థికంగా కానీ వేరే రకాలుగా కానీ అంగబలం, ఆర్థిక బలం అన్ని బలాలు ఉన్న వ్యక్తిని. నేను విశాఖపట్నంలో అంటే రాజకీయాల్లో 2019లో 18లో వచ్చిన ఎంపీ చేసినప్పటికీ కూడా నేను విశాఖపట్నంలో 30 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను వ్యాపార రంగంలో ఇదే ఏరియాలో తూర్పు నియోజకవర్గంలో నివసిస్తూ ఉన్నాను. నేను వ్యాపారంలో కూడా నేను ఒక పీక్లో నేను బిజినెస్ చేశాను, అంటే బిల్డింగ్లు కట్టాను. నాకున్న పరిచయాలు ఎక్కువ. ఈ తూర్పు నియోజకవర్గంలో 50 వరకు అపార్ట్మెంట్లు కట్టాను. 50 అపార్ట్మెంట్లో నాకు సంబంధించిన మనుషులందరూ నివసిస్తూ ఉన్నారు. ఇన్ని అంటే స్నేహితులు కానీ అంటే ఈ రకంగా అందరూ కూడా నా పరిచయాలు ఉన్నాయి. ఎదుర్కోవాలంటే స్థాయి కొంచెం మంచి స్థాయి ఉన్న వ్యక్తి కావాలి, అతను ఎదుర్కొనే స్థాయి ఉన్న వ్యక్తి కావాలని నన్ను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పెట్టడం జరిగింది. దాని ప్రకారం నేను పనిచేస్తున్నాను కూడా తెలియజేస్తాను. ఇప్పుడు మీరు గడపకు వెళ్తున్నారు, ప్రతి ఒక్క ఓటర్ని కలుస్తున్నారు. అంటే మీ తూర్పు నియోజకవర్గంలో మాస్ ఏరియా ఉంది, క్లాస్ ఏరియా ఉంది. ఎలా ఉంది వేరియేషన్? అంటే మీరు వెళ్తున్నప్పుడు ఎలా రెస్పాన్స్ ఏ విధంగా? అంటే నేను 2019లో ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి కూడా నేను విశాఖపట్నం ప్రజలందరితో కూడా నేను పరిచయాలు అన్నీ కూడా చూసుకుంటాను. ఎంపీగా కూడా అన్ని రకాల మా కార్యాలయం కూడా తూర్పు నియోజకవర్గంలో ఉంది, మా ఇల్లు కూడా తూర్పు నియోజకవర్గంలో ఉంది. సో అంచేత నేను అన్ని నియోజకవర్గాలతో పాటుగా తూర్పు నియోజకవర్గంలో కూడా నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ వచ్చాను. ఎవరికి ఏ సమస్యలు ఉన్నా, ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా కూడా తూర్పు నియోజకవర్గంలో చేసుకుంటూ వచ్చాను నేను. డెఫినెట్గా అంటే ఎంపీ పని అవసరాలు వేరు, ఎమ్మెల్యే పని అవసరాలు వేరు. నన్ను ఎమ్మెల్యే అనేసరికి చాలా కింద స్థాయిలో అందరితో కలుసుకుని అన్ని సమస్యలు కూడా పరిష్కరించవలసిన అవసరం ఉంది. కాబట్టి నేను ఎంపీ అనగానే ఢిల్లీ లెవెల్లో 100 రోజులు పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి. అది ఒక విశాఖపట్నం సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఇష్యూస్ని మనం అడ్రస్ చేయడం కాబట్టి కింద లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో కొంచెం అంత అవసరం ఉండకపోవచ్చు. కానీ ఎమ్మెల్యే అనేసరికి గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరి సమస్య, ప్రతి ఒక్క ఏరియాలో ప్రాబ్లం మనకు తెలిసి ఉండాలి. కాబట్టి నేను గత 5 మంత్స్ నుంచి ప్రతి ఏరియా కూడా నేను ఇంటింటికి తిరుగుతూ ఇంచుమించుగా 60 రోజులు పైచీలకు నేను పాదయాత్ర చేశాను. కాన్స్టిట్యున్సీలో ఎవ్రీడే 8 అవర్స్ 10 అవర్స్ నడిచి ఆల్మోస్ట్ ప్రతిరోజు 10 కిలోమీటర్ల చొప్పున 600 కిలోమీటర్లు తూర్పు నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేశాను. ఇప్పటి వరకు ప్రతి ఇంటింటి తిరిగి నేను ఇంకోటి ఇంటింటికి తిరగటమే కాకుండా ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం అక్కడ ఎవరైతే తిరిగానో వాళ్ళ ఇంట్లోనే అక్కడ ఆ ఏరియాలో ఒక సాధారణమైన పేద కుటుంబంలో వాళ్ళు వండిన పదార్థాలు తిని వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను. అదేవిధంగా రాత్రి కూడా ఈవినింగ్ భోజనం కూడా డిన్నర్ కూడా ఒక సాధారణమైన ఏరియాలో ఎక్కడైతే తిరిగానో అక్కడే భోజనం చేసి వాళ్ళతో కలిసి ఒక మంచి చెట్లు పంచుకొని ఆ ఏరియాలో ఉన్న సమస్యలు కానీ వాళ్ళకి ఏదైనా పథకాలు, ప్రభుత్వ పథకాలు అందుతూనే లేదా వాళ్ళకున్న సమస్యలు ఏంటి, లోకల్ సమస్యలు ఏంటి అని తెలుసుకుంటూ ఈ 3-4 మంత్స్లో కూడా మా ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి అంటే లోకల్ బాడీస్ వాళ్ళు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎవరి తరం కాదు అది. ప్రజలు చాలా అమాయకులు కాదు, ప్రతి ఒక్కరు గుర్తిస్తూ ఉన్నారు, అన్నీ కూడా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ.
ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే రాబోయే ఎన్నికలు ఉన్నాయో ఈ ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎలాగైనా గెలాలని చెప్పి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నటువంటి ఎంవివి సత్యనారాయణ గారు గత ఐదేళ్ల పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి, ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధితో ప్రజలు స్వాగతిస్తున్నారు. ఈరోజు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో హర్షాతిరేకాలు పలుకుతూ ప్రచారానికి వెళ్తున్న సమయంలో కూడా పూలతో హారతులతో స్వాగతం పలుకుతున్నారు. ఇప్పటివరకు కూడా ఈ 600 కిలోమీటర్ల పాదయాత్రలో కూడా ఎలాంటి సమస్యలు రాలేదు. అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో గెలుపు సాధిస్తామని చెప్పి ఒక గట్టి నమ్మకాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.